అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు పెద్దలు మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారికి, అదేవిధంగా కాలేరు వెంకటేష్ గారు మన ఎమ్మెల్యే గారు, వేదిక మీద ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే గారు, వారితో పాటు ఈరోజు సభకు అధ్యక్షత వహించిన సీతారాం గారు, అదేవిధంగా కార్తీక్ బాబుతో పాటు మీ అందరికీ కూడా మీరు వేదిక మీదన వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మీడియా సభ్యులకి, మా మహిళా సోదరిమణులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం ఈరోజు పార్టీలోకి ఎవరైతే వచ్చున్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చక ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని గమనించి ఆ పార్టీలో ఇమడలేక మేము బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాము. కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, కాబట్టి కేసీఆర్ గారు వెన్నంటే మేము ఉంటామని వచ్చిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను పేరు పేరున. వారితో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఒక 5-10 మంది కండువాలు వేసినాం కాబట్టి అని కాదు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మీకు అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను. అయితే చాలా సంతోషం, గౌరవ పెద్దలందరూ కూడా ఉన్నారు, రాజేందర్ కూడా కనిపిస్తున్నాడు, చాలా సంతోషం. అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది, ఒక్క మణికొండ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక మా మహిళా సోదరి మండలి అయితే ఛాన్స్ ఇస్తే అగ్గి తలిగేసినట్టుంటారు. కాబట్టి నిజంగానే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనించి ఒక 11 నెలలు అయ్యింది కానీ 11 సంవత్సరాలు అయినట్టు చుక్కలు చూపిస్తున్నాడు ఈరోజు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు. సో ఎప్పుడు పోతారా, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది, కింది స్థాయి నుండి పై స్థాయి వరకు. ఒక వ్యవసాయ కూలి నుండి మొదలు పెట్టుకుంటే ఒక వ్యాపారవేత్త వరకు కూడా ఏంటి రాష్ట్రంలో పాలన, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఎట్లా ఉందని ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది. అదేవిధంగా ఈరోజు మణికొండ మున్సిపాలిటీ తీసుకుంటే తెలంగాణ రాకముందు ఎట్లుండే, కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా మారింది అనేది ఆ ప్రాంతాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ ప్రాంతం ఏ విధంగా బాగా డెవలప్మెంట్ అయింది. ఎప్పుడు నేను కేటీఆర్ గారితో గొడవ పడుతుంటే షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, అసలు ఈ 2 నియోజకవర్గాలకు మీరే ఎమ్మెల్యేనా అని అడుగుతుంటే మంత్రి గారికి నేను ఆ రోజు. ఎందుకంటే ఎక్కడ చిన్న సమస్య ఉన్నా డబ్బులు తీసుకుపోయి రాజేంద్ర నగర్లో పెడతా అంటుండే, షేర్లింగంపల్లిలో పెడతా అంటుండే. ఈ గల్లీకి రోడ్ లేదు, లింక్ రోడ్ కావాలా, ఇక్కడ బ్రిడ్జ్ కావాలి, నార్సింగ్ దగ్గర రింగ్ రోడ్ దిగాలి అని ఇవే ఆలోచిస్తుండే మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు. సో ఎప్పుడు నేను గొడవ పడుతుంటే అన్నట్టు అసలు ఎమ్మెల్యే గారికి అవగాహన ఉందో లేదో కానీ రాజేంద్ర నియోజకవర్గం మీద, షేర్లింగంపల్లి మీద మీకున్న అవగాహన ఇంకెవరికి లేదండి, అంత బాగా డెవలప్ చేసిందని చెప్తుంది. మనం అనుకున్నామా మన దగ్గర సైకిల్ ట్రాక్ ఎట్లా వచ్చింది రింగ్ రోడ్ పక్కన, అసలు ఎక్కడన్నా ఉందా? హాయిగా పొద్దున్న లేస్తే దాన్ని చూస్తే సైకిల్ దొక్కనికి రాని మాలంటలో కూడా దొక్కితే బాగుండు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది, అంత బాగా చేసింది. సో ఇట్లా ఒక్కొక్కటి ఆలోచించి అంటే ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు, వారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేశారు. ఈరోజు మన గండిపేట లేక్ దగ్గర 100 కోట్లు పెట్టి ఆడ పార్క్ డెవలప్ చేస్తున్నారు కదా, ఎవరైనా అనుకున్నామా? మన అప్ప దగ్గర ఆ కొండలు గుట్టలు ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ని ఈరోజు సండే 1000 మంది వాకింగ్ పోతారట అక్కడ. అంటే అంత ఆలోచించారు. అంటే భవిష్యత్తులో ప్రజలకు ఏం కావాలా, ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన గతంలో కేసీఆర్ గారు చేస్తే ఈ 11 నెలల్లో ఈ రాష్ట్ర ప్రతిష్ట 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఎట్లా పెంచారో 11 నెలల్లో నెల తగ్గించుకుంటూ పోయారు. రాష్ట్ర ప్రతిష్ట ఎట్లా దిగజార్చాలనే కంకణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నగాక మొన్న మేము కొడంగల్ దగ్గర పోయినాం, మొన్న గొడవ అవుతుంది కదా, 3 రోజుల నుండి చూస్తున్నాం కదా, అవసరం లేని దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసి ఏ విధంగా బాధ పెడుతున్నాడనేది చూస్తున్నాం. కొంతమంది లేడీస్ మాట్లాడుతూ ఉంటే అక్కడ పోయిన తర్వాత నిజంగానే ఎంత అరాచకం చేస్తున్నారంటే భూమి ఇవ్వమంటున్నారు, భూమి ఇవ్వకపోతే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి జైల్లో పెట్టడం ఒకటైతే, అర్ధరాత్రి 1:30కి పోయి లైట్స్ ఆఫ్ చేసి లేడీస్ని అసభ్యంగా వాళ్ళు వివరించి చెప్తా ఉంటే మనసు కలుక్కుమంది, ఎక్కడున్నామో ఏం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అనిపించింది. మహిళల పట్ల అంత అసభ్యంగా ప్రవర్తిస్తూ అంత అరాచకం చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, వాళ్ళ ఓట్లు వేసుకొని కనీసం నోరు కూడా పెగలట్లేదు. కానీ ఏం చేస్తున్నాడంటే అవతల పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు, ఏం చేయాలి, కేటీఆర్ని ఏం చేయాలి ఫస్ట్ అనేది ఒకటే డిస్కషన్ తప్పిస్తే ఇంకా వేరే ఆలోచన లేదు. అరే నాకు ఓట్లు వేసిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అనే ఆలోచన లేకుండా కేటీఆర్ని ఏం చేయాలని ఒక ఆలోచన ఒకటే ఈ 3 రోజుల నుండి 4 రోజుల నుండి చూస్తూ ఉన్నాం. నిజంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే
ఒక మహిళా జర్నలిస్టు వాళ్ళ సొంత ఊరికి పోతే ఇద్దరు మహిళా జర్నలిస్టులు మీరు చూస్తున్నారు వీడియోలలో ఎంత అసభ్యంగా ప్రవర్తించిండ్రు ఆ మహిళా జర్నలిస్టుల మీద అని చూస్తున్నాం. ఎక్కడికి వాళ్ళ ఊరికి ఒక మహిళా జర్నలిస్ట్ పోతే కూడా అదే కొడంగల్ పోతే కూడా అదే విధంగా ప్రవర్తించున్నారు. ఎక్కడైనా మహిళల మీద అరాచకం జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక్కరు కూడా అధికార పార్టీ నుండి స్పందించడానికి ప్రభుత్వం నుండి సిద్ధంగా లేరు. ఎక్కడ చూసినా అరాచకం చేస్తున్న ఈ సందర్భంలో నిజంగానే చాలాసార్లు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చూసినప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగంలో అన్ని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో రైతులు రోడ్డున పడి రైతుల మీద కేసులు అయ్యి రైతులను 3rd డిగ్రీ ప్రయోగించి ఈరోజు జైల్లో పెడతా ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు వచ్చినప్పుడు అన్ని డిక్లరేషన్లను వచ్చి పెద్ద సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి చెప్పినారు. మరి రాష్ట్రంలో ఇంత అరాచకం అవుతుంది కదా, మహిళలను అర్ధరాత్రి పోయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కదా అధికారంలో ఉన్న వాళ్ళు, ఎందుకు మీరు ఇక్కడ వచ్చి పలకట్లేరు? ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు? వినిపించట్లేదా, కనిపించట్లేదా రాహుల్ గాంధీ గారు అని నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఒక్కసారి కన్ను విప్పి వినండి, చెవులు విప్పి వినండి, కన్ను విప్పి చూడండి. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు అరాచకం సృష్టిస్తూ మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ తిరిగి చూడండి, దేశమంతా తిరిగి చూస్తున్నారు కదా. మరి మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు అనేది నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని కనీసం ఇక్కడ తిరిగి చూడండి అని రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక మీద నుండి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రాష్ట్రంలో నిజంగానే అధికారం పోయినందుకు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎవరికి బాధ లేదు, కానీ ఒక్క సంవత్సరంలోనే రాష్ట్ర ప్రతిష్ఠ ఇంత దిగజార్చారు కదా. మరి ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారని ఒక ఆందోళన మాత్రం కలుగుతుంది. ఎవరు చూసినా ఇలాంటి పాలన మేము ఊహించలేదు, అయ్యో కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామే. ఇప్పుడు ఇంతకుముందు ఆ తమ్ముడు మాట్లాడుతూ చెప్పినాడు, గురుకులాలు పెట్టినప్పుడు ముస్లిం మైనార్టీకి సంబంధించిన గురుకులాలు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడారంటే ఏకే ఖాన్ గారిని అక్కడ ఇన్ఛార్జ్ పెట్టున్నారు. ఒక్క మాట చెప్పారు, జనరల్గా ముస్లిం సోదరులు ఆడబిడ్డల్ని చదివించారు, కానీ గురుకులాలలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా గురుకులం ఏర్పాటు చేయండి, మీ అమ్మాయిలు బాగా చదువుకుంటేనే మీ దాంట్లో వ్యవస్థలో మార్పు వస్తుందని గట్టిగా చెప్పి నమ్మించి ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు. 1020 గురుకులాలు ఉంటే 650 గురుకులాలు అమ్మాయిల పేరు మీదే పెట్టారు. అంటే ఏ విధంగా ఆలోచించినారు కేసీఆర్ గారు అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాను. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి వారి నాయకత్వం అవసరం. ఈ రాష్ట్ర ప్రతిష్ట, ఈ రాష్ట్ర గౌరవం, ప్రజల గౌరవం కాపాడాలంటే ఒక కేసీఆర్ గారే రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే అడుగడుగున అన్ని వర్గాలను అవమానిస్తున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇక్కడ పోరాటం చేసి గులాబీ జెండా చేతిలో పట్టుకొని మెడలో కండ వేసుకొని పనిచేస్తున్న మీకు అందరికీ అర్ధరాత్రి చిన్న ఇబ్బంది ఉందన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీ దగ్గర ఉంటాం. ఖచ్చితంగా పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని వెనక్కి తెచ్చుకుందాం. జై తెలంగాణ, జై కేసీఆర్.